వెల్కమ్ టు నారద తెలుగు. నేను మీ వెంకటేష్ తరాలి. సరికొత్తగా వీడియో ఓకేనా. ప్రతి ఒక్క కాన్సెప్ట్ గవర్నమెంట్ నుంచి మీకు అర్థం కావాలి, మనం ఎంత లాస్ అవుతున్నాం అన్నది మీకు అర్థం కావాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఓకేనా. చూడండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరు ఎంత లాస్ అయ్యారు, ఎవరెవరు ఎంత నష్టపోయారు అన్నది ఇవాళ మెయిన్ కాన్సెప్ట్ ఓకేనా. స్ట్రైట్ గా పాయింట్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ యూత్ కి 20 lakh జాబ్స్ అన్నారు. అంటే ఫస్ట్ ఇయర్ 4 lakh జాబ్స్ రావాలి. 4 lakh జాబ్స్ ఓకేనా. ఇప్పటికి 10 months అయింది. సరే, ఫస్ట్ 5 months తీసేసేయండి. ఫస్ట్ 5 months గవర్నమెంట్ కి టైం ఇచ్చామని చెప్పేసి అనుకుందాం. కానీ నెక్స్ట్ 5 months ఉన్నాయి కదా ఓకేనా. నెక్స్ట్ 5 months కి జాబ్ అంటే కనీసం 25K శాలరీ అయినా ఉండాలి. తక్కువ, చాలా తక్కువ ఓకేనా. 25K శాలరీ ఉండాలి. 5 months కి ఎంత ఓకేనా. 5 months ఇంటూ 25K 1.25 lakh నువ్వు లాస్ అయ్యావు ఎవడైతే అన్ఎంప్లాయిడ్ ఉన్నాడో. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ఏం చెప్పారు, ఫస్ట్ ఇయర్ మేము 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. నారా లోకేష్ గారు సభలో చెప్పారు. నెల్లిమర్లో 100 IT కంపెనీలు ఇస్తామని చెప్పేసి ఆవిడ చెప్పింది, వీళ్ళందరూ చెప్పారు ఓకేనా. ఇది మనం 10 months కి కౌంట్ చేయలేదు, ఓన్లీ 5 months వాళ్ళకి టైం ఇచ్చాం. 5 months వాళ్ళకి టైం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ 5 months జరిగింది ఓకేనా. నెక్స్ట్ ఫీజు రియంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టాడరా బాబు అని చెప్పేసి మీరు అంటారు. జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టిని తీసేయండి. మీరు వచ్చిన తర్వాత మీ గవర్నమెంట్ లో ఉన్నాయి రిలీజ్ చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టి వెళ్ళిపోయి అవి వదిలేసేసి మీరు వచ్చిన తర్వాత మీ గవర్నమెంట్ లో రిలీజ్ చేశారా? పండియా అదేమనంటే 600 కోట్లు మేము రిలీజ్ చేసామని చెప్పేసి చెప్తున్నారు. ఎవరి అకౌంట్ లో బండి? దాదాపు విద్యార్థులందరూ కూడా ఫీజు కడతారన్నారు. నాకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఫీజు కడతానే ఉన్నాడు. మా తమ్ముడు కూడా ఫీజు కడుతున్నాడు. రాలేదే ఫీజు రియంబర్స్మెంట్. ఒక్కొక్కరికి 60,000 కానీ 70,000 కానీ తక్కువలో వేసుకుందాం. 60,000 70,000 లాస్ అయ్యావా? నేను సూపర్ 6 గురించి మాట్లాడట్లా. సూపర్ 6 చాలా చిన్న విషయం ఓకేనా. దాని గురించి నేను మాట్లాడను ఓకేనా. నెక్స్ట్ ఆరోగ్యశ్రీ. నువ్వు వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడైనా ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ నుంచి కూటమి గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిందా లెక్కేసుకో ఓకేనా. అది ఎంత లాస్ అయిందో నీ ఊహకే వదిలేస్తున్నా. రైతులు, ఫార్మర్స్, ఇది మెయిన్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో 55% 60% అంతకుముందు 80-90% ఉండేవాళ్ళు. మన బాబు గారు వ్యవసాయం దండుగా బట్టలు ఆరేసుకోవాలా ఇదంటే 55 to 60 వచ్చేసారు. వాళ్ళకి ఎంత లాస్ వచ్చింది? మిర్చి ఫార్మర్స్ లో అయితే నాకు తెలిసి లక్షల్లో నష్టపోయిన ఉన్నారు. మిర్చి ఫార్మర్స్ అంటే లక్షలు వాళ్ళకి ఆదాయమా? వాళ్ళకి ప్రాఫిట్ లక్షలు. మిర్చి ఫార్మర్స్ కి లక్షల్లో వాళ్ళకి ఆదాయమా? కాదు, ఆదాయం కాదు, వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఓకేనా. ఒక ఎకరానికి కాదు, ఒక కింటా కోయాలంటేనే దాదాపు ఒక కింటా 100 కిలోలు మిర్చి కోయాలంటేనే ఎంతో మంది కూలీలు ఖర్చు అవుతుంది. వాళ్ళ కూలీలకి ఇది ప్లస్ మిర్చి అంటేనే చాలా జాగ్రత్తగా కోయాల్సి ఉంటుంది ఓకేనా. దానికి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో టాప్ 27,000 ఇచ్చారు. 27 అంటే మిర్చిలో కూడా రకాలు ఉంటాయి కదా. టాప్ 27,000 ఇచ్చారు. 27,000 ఇచ్చారు. తక్కువలో తక్కువ 22,000 25,000 కూడా ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ఇస్తున్నారు? మేము నరేంద్ర మోదీ గారికి చెప్పాము, అమిత్ షా గారికి చెప్పాము, కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడాము. మేము మాట్లాడేసి మిర్చి గిట్టుబాటు ధర, రైతులకి గిట్టుబాటు ధర తీసుకొచ్చాము మేము అని చెప్పేసి రామ్మోహన్ నాయుడు గారు, ఇంకో కేంద్ర మంత్రి పెమ్మసాని గారు ఏం చెప్పారు? ఎంత తీసుకొచ్చారు దాన్ని? 11.5K ఓకేనా. 11K ఇప్పుడు అంత కూడా ఇవ్వట్లేదు ఓకేనా. 8K 7K ఇస్తున్నారని చెప్పేసి విలేజెస్ లో వాళ్ళు చెప్తున్నారు. 8K 7K ఇస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఎంత లాస్ అయ్యారో ఊహించుకో ఓకే. ఊహించుకునేది కాదు, క్యాలిక్యులేట్ చేసుకో. 27,000 ఎక్కడ, 7,000 ఎక్కడ, 20,000 లాస్ రైతుకి. ఊర్లో అదే జరుగుతుందంట. సరే అది తీసే 11.5 మీరు మద్దతు ప్రకటించిందరే, మీరు మద్దతు ధర ప్రకటించింది. దానికి ఎంత తేడా ఉంది? 16,000 తేడా ఉంది ఓకేనా. లేదంటే 22,000 వేసుకో. అంటే 11,000 లాస్ అవుతున్నాడు యావరేజ్ గా మిర్చి ఫార్మర్, రైతు మిర్చి ఫార్మర్. మీకు ఎంత లాస్ అవుతుందో ఆలోచించండి. ఎందుకంటే గుంటూరు, కృష్ణా ఇటు మెయిన్ గా కూడా మిర్చి నల్లమట్టి నెలలే ఉంటాయి. మిర్చి ఎక్కువ సాగు చేస్తూ ఉంటారు. సో మీరు దానికి సత్తెనపల్లి ఇటు సైడ్ అంతా పిడుగురాళ్ళు అంతా కూడా మనకి మిర్చి ఫార్మర్స్ ఎక్కువగా ఉంటారు. ధాన్యం జగన్మోహన్ రెడ్డి టైంలో టాప్ 2,200 2,300 ఫీల్డ్ లోకి వెళ్ళాను కాబట్టి చెప్తున్నా. 2,200 2,300 కూడా వచ్చినాయి సన్న బియ్యానికి, వాటికి అన్నిటి కూడా. ఇప్పుడు వస్తున్నాయి అంటే లేవు. వీళ్ళు ఎవరు రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి ఇచ్చారంట.
ఇక్కడ నేను మంగళగిరి రైతులో, నేను ఆల్రెడీ మంగళగిరి రైతు. నారా లోకేష్ గారి నియోజకవర్గానికి వెళ్ళి నారా లోకేష్ గారి నియోజకవర్గంలో నేను మాట్లాడా. ఆ వీడియో కూడా మన ఛానల్లో, మన ఛానల్ మానిటైజేషన్ అవ్వక ముందు ఉంటది, చూడండి ఉంటది. ఈ రైతు మాటలు కూడా వాళ్ళ పబ్లిక్ బైట్స్ తీసుకొని పెట్టాను. వాళ్ళకి ఎంత ఇచ్చారా అంటే 1400 ఇచ్చారు. ఓకేనా? దీని లెక్క ఏం చెప్తున్నారు వాళ్ళు, మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి 1700 ఇస్తున్నాం, 1700 ఇస్తాం అని చెప్పేసి చెప్పారు. 1700 ఇస్తున్నారా? 1700 ఇచ్చారా? 1700 ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చింది 1400. ఈ 1400లో మళ్ళీ ఇంకేంటి, గోను సంచులు. ఓకేనా? గోను సంచులు. ఓకే, దాన్ని లోడ్ చేసి ట్రావెలింగ్ తీసుకెళ్లేది. అందుకని జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇదే రేటు 1800. ఇది సన్న బియ్యానికి ఇది 1800, 1900, 2000 కూడా వచ్చినాయి. ఓకేనా? దళారులు వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకొని వాళ్ళు కొనుక్కొని తీసుకెళ్లేవాళ్ళు. కానీ మన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే సీజ్ ద షిప్, సీజ్ ద ఎస్ఎస్, సీజ్ ద షిప్ అన్నాడు, అప్పుడు ఫార్మర్స్ చెప్పింది అదే, ఎక్స్పోర్ట్స్ లేవంట కదా, అందుకని అయిపోయారు. మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారంట కదా, సో అందుకని చెప్పి సీజ్ ద షిప్ అన్నారు, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి, అందుకని ఎవరు కొంటలేదు అని చెప్పేసి అన్నారు. సో వాళ్ళకి తగ్గిపోయింది. ఎంత లాస్ అయ్యారు మీరు ఆలోచించండి. పథకాలు ఏముంది, మెయిన్ గా ఇవ్వాల్సినవి కూడా ఇవ్వాలి కదా, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఇవన్నీ కూడా. వైసీపీ వాళ్ళు లెగిస్తే పథకాల మీద మాట్లాడతారు, వీటి గురించి మాట్లాడండి. ఇది మెయిన్. ఫీజు రీయింబర్స్మెంట్ మెయిన్, ఆరోగ్యశ్రీ మెయిన్, ధాన్యానికి గిట్టుబాటు ధర మెయిన్, మిర్చి ఫార్మర్స్ కి మెయిన్, యూత్ ఎంప్లాయ్మెంట్ మెయిన్. ఇది కదా మాట్లాడాల్సింది. ఈ ఎంప్లాయ్మెంట్ లో ఇంకొక రకం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 నెలలు తీసేయమని చెప్పా. ఇంకొక 5 నెలల తర్వాత హైదరాబాద్కి వచ్చి వాడు హాస్టల్లో పీజీ తీసుకొని ప్రిపేర్ అవుతుంటే తక్కువ నీకు 6000 తక్కువ హాస్టల్ పీజీ ఎక్కడ లేదు. 7000 తక్కువ లేదు, నేను 6000 చెప్తున్నా. 6000 తక్కువ పీజీ లేదు. వాడికి నెలకి 6000 అంటే నెలకు 6000 ప్లస్ వాడు జాబ్స్ కోసం తిరుగుతూ ట్రయల్స్ ఇక్కడ తిరుగుతూ ఉంటాడు కదా, వాడికి ఎంత అప్పుడు ఈ 6000 ప్లస్ ఒక 3000 వేసుకోండి ఎక్స్ట్రా, 9000 అంటే 5 నెలలు, 5 months ఇంటూ 9K, 9 ఎంత 45,000. వాడికి జాబ్ రాక ఈ 20 అంటే ఇక్కడ మనకి ఎంత 1.25 lakh ప్లస్ ఈ 45K అంటే 1.25 lakh ప్లస్ 45, 10, 5, 1.7 lakh, 1,70,000 ఎవరైతే అన్ఎంప్లాయిడ్ అవుతున్నారో వాళ్ళకి లాస్ అయింది. ఇవి కాకోకుండా గ్యాస్ ఛార్జీలు 50 రూపాయలు పెంచారు. ఓకేనా? ఫ్రీ సిలిండర్స్ అన్నారు, అందరికి వస్తున్నాయా? నాకు తెలిసి 100లో 60 నుంచి 70 మందికి వస్తున్నాయి అని చెప్పేసి చెప్పారు. నాకు కూడా వచ్చినాయి అని చెప్పారు. కానీ నా ఫ్రెండ్స్, నా ఓన్ ఫ్రెండ్స్, మాకు వీళ్ళందరికీ కూడా ఎవరికి కూడా రాలేదు. చాలా వాడికి మీకు వచ్చాము, కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ పక్కింటి వాళ్ళకి రాపోయినా కానీ చెప్పండి. ఓకేనా? గ్యాస్ కి 50 రూపాయలు పెరిగింది. అది కేంద్ర ప్రభుత్వం పెంచింది అంటే మరి జగన్మోహన్ రెడ్డి టైంలో ఉన్నప్పుడు నువ్వేం జగన్మోహన్ రెడ్డి అఫ్రిడేట్ మాట్లాడుతున్నావు అంటే మాట్లాడడం అది మనకి ఇబ్బంది ఏం కాదు. ఓకేనా? అప్పుడు మీరు క్వశ్చన్ చేశారు కాబట్టి ఇప్పుడు దాన్ని పాయింట్ గా తీసుకోండి. 50 రూపాయలు పెరిగింది. ఎందుకు పెరిగింది? నిత్యావసర సరుకులు, గ్రోసరీస్, మీరు డైలీ కొనుక్కునే సరుకులు ఎంత పెరిగినాయి అవి ఆలోచించండి. డైలీ కొనుక్కునే రైతులు ఇక్కడ మీకు రాగులు ఇవే చెప్పా. కందులు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 8,000 ఉన్నాయి. కందులు, రాగులు 8,000 ఉన్నాయి. ఈ రెండిట్లో కొంచెం సబ్జెక్ట్ కరెక్షన్. ఈ రెండిట్లో ఒకటేమో 8,000 ఉంది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ఇప్పుడు ఇస్తుంది 4,000 ఇస్తున్నారు. అంటే 4,000, 50% లాస్ ఉంది. నెక్స్ట్ తర్వాత రాగులు కానీ ఇవి 12,000, 11,000 ఉన్నాయి. ఇప్పుడు ఇస్తుంది 7,000, 8,000 ఇస్తున్నారు. అంటే 4,000 లాస్ ఉంది, అక్కడ 7,000 లాస్ రాగులు, కందులకి. ఎందుకంటే రాయలసీమ వెళ్ళి ఆ వీడియోలు నా దగ్గర ఉంటాయి, నేను పిన్ చేస్తాను. నా డిస్క్రిప్షన్ లో లింక్స్ కూడా ఇస్తాను నేను. దాని కింద ఆ వీడియోస్ కూడా చూడండి. పబ్లిక్ చెప్పినాయి. ఇంత ఇంకేమున్నాయి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్, ఇవి ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఇవన్నీ కూడా మాట్లాడాం. ఇంకేం మాట్లాడాలి? నేను పథకాల గురించి మాట్లాడట్లా. పథకాలు కాదు మన మెయిన్ కాన్సెప్ట్. పథకాల గురించి లెక్కేసుకుంటే మీకు చాలా మాట్లాడాల్సి వస్తుంది.
స్కూల్ ఫీజులు లెక్కేసుకోండి. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇచ్చాడు, వీళ్ళు ఇవ్వట్ల ప్రతి ఒక్క పిల్లోడికి అన్నది ఫస్ట్ ఇయర్ లో లేవు. ఇవి ఇంకా ఎంప్లాయీస్ గురించి చెప్పాను, వీటి గురించి చెప్పాను. వాలంటీర్లు తీసేశారు. వాళ్ళకి ఎంత లాస్ మీరే ఉంచుకోండి. డైలీ పని దొరుకుతుందా లేదా, ఓకేనా. ఇసుక కొంతకాలం ఫ్రీజ్ చేశారు, దానికి ఎంత ఇదైంది. ఇప్పుడు ఇసుక ఫ్రీగానే వస్తుందా, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కంటే ఎక్కువగా వస్తుందా అన్నది మీ ఏరియా కాబట్టి, మీరుంటారు కాబట్టి మీరు ఆలోచించండి. ఎవరైనా ఇల్లు కడుతుంటే వాళ్ళని ఎరా వస్తుందా, అప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అని చెప్పేసి అడగండి. తప్పేమీ లేదు. ఎందుకంటే మనం ట్యాక్సీలు కడుతున్నాం. నువ్వు రెస్టారెంట్కి వెళ్ళి ఆయిల్ రేట్స్ పెరిగితే మనకేముంది, ₹1-2 కాదు. నువ్వు గ్యాస్ రేట్ పెరిగితే మనకేముంది అని చెప్పేసి అనుకోకూడదు. ఎందుకంటే నువ్వు రేపు పొద్దున్న రెస్టారెంట్లో బిర్యానీ తినాలంటే ఆ రెస్టారెంట్ బిర్యానీ మీద ₹20 పెరుగుతుంది, ఓకేనా. మీకు వచ్చే పాల ప్యాకెట్ల రేట్లు పెరుగుతాయి, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. ఇప్పటి వరకు గవర్నమెంట్ 1,50,000 కోట్లు అప్పు చేసిందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అధికారికంగా లెక్కలు చెప్తున్నారు. ఇవి 1,50,000 కోట్లు అప్పు ఎందుకు కావాలి, మీరు సూపర్ 6 ఇస్తే కావాలి. సూపర్ 6 ఇస్తే అప్పు కావాలి. సూపర్ 6 ఇచ్చారా, లేదు. ఫీజు రియంబర్స్మెంట్గా దిక్కులేదు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి టైంలో మీ ఇంట్లో మీ అమ్మ అకౌంట్లో వేస్తే మనకి ఎంత వస్తుంది, మన అకౌంట్లో మనకు పడుతున్నాయి లేదని డౌట్ ఉండేది. ఇప్పుడు కాలేజ్ అకౌంట్లో పడుతున్నాయి అంట. కాలేజ్ అకౌంట్లో పడుతున్నా కానీ వాళ్ళు చెప్పట్లేదు అని చెప్పేసి కుయ్యో మొర్రో అని చెప్పేసి కొట్టుకుంటున్నారు. ఫీజు సచ్చినట్టు వాడు అప్పు చేసి కడుతున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వదే కాక వీళ్ళు అప్పు చేసుకొచ్చి దానికి ఇంట్రెస్ట్ మళ్ళీ బయట. ఎంత ఇదో ఆలోచించండి మీరు. ఇది తప్పకుండా క్వశ్చన్ చేయాల్సింది. ఇలాంటి వీడియో నేను ఆల్రెడీ ఒకసారి చేసినప్పుడు నాకు ఏపీ పోలీస్ నుంచి వార్నింగ్ వచ్చింది. ట్విట్టర్ హ్యాండిల్స్ లో నువ్వు తప్పుడు ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తావు అని చెప్పేసి. ఇది రిస్క్ చేసైనా మనందరి కోసం తెలియాలని చెప్పేసి నారద తెలుగు యూట్యూబ్ ఛానల్ నుంచి నేను క్వశ్చన్ చేస్తున్నా. మీరు ఒకసారి ఆలోచించి ఇంకేమైనా మేజర్ పాయింట్స్ మర్చిపోయి ఉంటారు నాకు తెలిసి. ఇంకేదో మేజర్ పాయింట్స్ ఉన్నాయి, నాకు గుర్తు రావట్లేదు. ఇవే కాకుండా లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే వాటి వల్ల మీకు లాస్ అయి ఉంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించి కానివ్వండి, ఎవరైనా డబ్బులు అడుగుంటే, కరప్షన్కి పాసిబిలిటీ ఉంటే, లంచం ఇవ్వమని ఉంటే వాటికి ఎంత లాస్ అయి ఉన్నారు ఏంటి అన్నది ఒకసారి ఆలోచించి నాకు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మీ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. మీ వాయిస్ నేను రైస్ చేస్తా. నారద తెలుగు, ఓకేనా. నారదుడు ఎక్కడ అన్ని ఉన్నాయని చెప్పేస్తుంటాడు. సో అందుకని చెప్పేసి ఉన్నది ఉన్నట్టే చెప్తాం. తప్పుడు ఇన్ఫర్మేషన్, తప్పుడు వీడియోలు అసలు మనం పెట్టాం. అది జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.